హలో గాయ్స్, దోశలోకి పర్ఫెక్ట్ చట్నీ అంటే నేనైతే ఇదే చెప్తానన్నమాట. ప్రాసెస్ అది మీకైతే చెప్తాను చూడండి. చాలా సింపుల్ అనమాట. ఒక 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్దనమాట. ప్రాసెస్ అయితే చూద్దామా. ముందు కడాయిలోకి మనం పల్లీలు వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని, మనం పచ్చిమిర్చితో చేస్తాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీ కారంకి తగ్గట్టు. అండ్ ఒక 3 వెల్లుల్లి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. బాగా నూనెలోనే పట్టు తీయాల్సిన పని లేదనమాట. ఇంకా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అండ్ పెద్దది ఒక టమాటో అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి. బాగా వేయించుకొని మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోండి. అవి అలా సిమ్లోనే పెట్టుకొని నేనైతే మిక్స్లో ఇలా పట్టుకుంటున్నాను అనమాట. కొద్దిగా జీలకర్ర అయితే వేసి పట్టుకోండి మెత్తగా. పట్టుకున్న తర్వాత ఇది చల్లారించిన తర్వాత ఇది కూడా వేసి మెత్తగా అయితే పట్టుకోవాలన్నమాట. లైట్గా వాటర్ పోసి మెత్తగా పట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అదే ప్యాన్లో మనమైతే ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని మనం పోపు వేసుకోవడమే సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే నా ఫేవరెట్ చట్నీ అనమాట ఇదైతే దోశల్లోకి. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.